గైస్ ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైం వచ్చేసి 3:30 అంటే ఆల్మోస్ట్ ఒక 4-4:30 లోపల ఈ వీడియో మీకు అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. సో ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో టాక్సిక్ సినిమా ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ కావడం జరిగింది. అంటే కంప్లీట్ ఓవర్సీస్ మార్కెట్లో కాదు, ఓన్లీ యూఎస్ మార్కెట్లో మాత్రమే ఒక మైల్ స్టోన్ అయితే రీచ్ కావడం జరిగింది బుకింగ్స్ రూపంలో. దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అందరికీ మళ్ళీ ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటంటే టాక్సిక్ సినిమా ఏవైతే బుకింగ్స్ మొదలు కావడం జరిగిందో, అంటే కంప్లీట్గా ఓవర్సీస్ మార్కెట్లో మొదలు కాలేదు, జస్ట్ యూఎస్ మార్కెట్లో మాత్రమే మొదలు కావడం జరిగింది. అండ్ యూఎస్ మార్కెట్లో ఒక మైల్ స్టోన్ అయితే ఈ సినిమా రీచ్ కావడం జరిగింది. అండ్ మనం ఒక 2 days నుంచి బుకింగ్స్ చెప్పేటప్పుడు చెప్తూనే ఉన్నాను, సినిమాకి సంబంధించిన బుకింగ్స్ 16 నుంచి కంప్లీట్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి, లొకేషన్స్ ఇంకా ఓపెన్ అవుతున్నాయి. లొకేషన్స్ ఎక్కువగా షోస్ ఎక్కువగా అవైలబుల్లోకి వచ్చిన కొద్దీ ఆ మైల్ స్టోన్ అనేది రీచ్ కావడం జరుగుతుంది, బుకింగ్స్ అనేది పెరగడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ మార్నింగ్కి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక $40,000 బిజినెస్ అయితే జరగడం జరిగింది బుకింగ్స్ రూపంలో. మార్నింగ్ ఎవరైతే కలెక్షన్ వీడియో చూడడం జరిగిందో, అలా కలెక్షన్ వీడియో అంటే అందులో ఓవరాల్గా 7 సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ నడుస్తున్నాయి, మన ఛానల్ బాక్స్ ఆఫీస్కే ఫేమస్ కాబట్టి చెప్పాలి, తప్పదు. ఎందుకంటే ప్రతి సినిమాకి సంబంధించి కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మనకు టాక్సిక్ బుకింగ్స్ ఏదో విధంగా ఉంటున్నాయి కాబట్టి రెగ్యులర్గా మనం మార్నింగ్ వీడియో ఏదైతే ఆల్మోస్ట్ 7 నుంచి 8 మధ్యలో వస్తుంది, మ్యాక్స్ 7 గంటలకే వస్తుంది. ఈరోజు కొంచెం తొందరగా వచ్చింది, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కాబట్టి తొందరగా లేచాను. సో తొందరగా 6 గంటలకి అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకవేళ రేపు వస్తే 7 o'clock రావచ్చు. అందులో కూడా మనకు టాక్సిక్ సినిమాకి సంబంధించి బుకింగ్స్ రిపోర్ట్ ఉండడం జరుగుతుంది. మార్నింగ్ నేను రిపోర్ట్ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ $60,000కి దగ్గరగా ఉంది. మార్నింగ్ రిపోర్ట్ చెప్పినప్పుడు $60,000కి దగ్గరగా ఉంది. యావరేజ్గా ఒక 54 లక్షల రూపాయలు అంతవరకు రావడం జరిగింది బుకింగ్స్ రూపంలో. కానీ మార్నింగ్కి ఇప్పటికీ ఏంటంటే ఫైనల్గా ఆ మైల్ స్టోన్ అయితే రీచ్ కావడం జరిగింది టాక్సిక్ మూవీ ఓవర్సీస్ మార్కెట్లో. ఏం రీచ్ అయింది అంటే మార్నింగ్ ఆల్మోస్ట్ $60,000 దగ్గరకు ఉండేది కదా. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈ సమయం వరకు దాదాపుగా 210 షోస్ అయితే ఎక్కువగా రావడం జరిగింది, ఇంప్రూవ్ కావడం జరిగింది. 210 షోస్ ఇంప్రూవ్ కావడం జరిగింది. అండ్ మెయిన్గా సినిమార్క్, ఏఎంసీ, రీగల్, ఇంకా హరికిన్స్ లాంటి పెద్ద పెద్ద అంటే మూవీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో, మార్ట్స్ ఉంటాయో, అందులో కూడా దాదాపుగా 210 షోస్ అయితే ప్రజెంట్ ఓపెన్ కావడం జరిగింది. దానికి సంబంధించిన షోస్ కూడా ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి బుకింగ్స్ మార్నింగ్ నుంచి ఈ టైం వరకు ఆల్మోస్ట్ 3:30 అనుకోండి పరిగెత్తడం జరిగింది, విపరీతంగా పరిగెత్తడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సమయం వరకు నేను వీడియో చేసే సమయానికి, ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో చూసే సమయానికి ఇంకా పెరుగుతూనే ఉంది. సో మ్యాక్సిమం ఇప్పటి నుంచి కనీసము రోజుకు 2 సార్లు బుకింగ్స్ రిపోర్ట్ చెప్పలేము. మార్నింగ్ ఎలాగో అది కామన్గా వస్తుంది అనుకోండి, అది కాకుండా మళ్ళీ ఒకసారి ఒక 11 o'clock, మళ్ళీ 6 o'clock మళ్ళీ అలా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే మార్నింగ్ ఒకసారి 11కి అలా చెప్పుకొని మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చెప్పుకోవాల్సి వస్తుందేమో. సో ఏంటంటే అలా పరిగెత్తడం జరుగుతుంది బుకింగ్స్. సో ఇప్పటివరకు ఉన్న బుకింగ్స్ ట్రాకింగ్ ప్రకారం ఏంటంటే దాదాపుగా 592 షోస్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. ఎంత? 592 షోస్ అవైలబుల్లో ఉన్నాయి. లాస్ట్ 24 అవర్స్లో దాదాపుగా 130కి పైగా షోస్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ కావడం జరిగింది. ఈ ఏఎంసీ, సినిమార్క్ ఇవి కాకుండా అక్కడ 210 షోస్ యాడ్ కావడం జరిగింది. అవి కాకుండా మళ్ళీ 24 అవర్స్లో ఇంకో 130 షోస్ ఎక్కువగా యాడ్ కావడం జరిగింది. ఓవరాల్గా ఈ సమయం వరకు దాదాపుగా 592 షోస్ అయితే ఉన్నాయి. ఈ 592 షోస్ ద్వారా సేల్ చేసిన టికెట్లు ఎన్నా అంటే దాదాపుగా 4,850 టికెట్లు. ఎగ్జాక్ట్గా 4,850 టికెట్లు అయితే ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే యూఎస్ మార్కెట్లో ఫైనల్లీ ఏదైతే ఆ మైల్ స్టోన్ ఉంటుందో $100,000 అయితే రీచ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఫిగర్ మీకు చెప్పాలంటే $100,000, ఎగ్జాక్ట్ ఫిగర్లో చెప్పాలంటే $140,200, $140,200 అయితే కావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టే అక్షరాల ₹1,00,00,000 ఆ మైల్ స్టోన్ అయితే రీచ్ కావడం జరిగింది. యూఎస్ మార్కెట్లో ₹1,00,00,000 అడ్వాన్స్ బుకింగ్ అనేది మొదలు చేసింది. ₹1,00,00,000 చూడడానికి చాలా తక్కువ అనిపించవచ్చు, బట్ ఇది ఆరంభం మాత్రమే. ఇంకా కంప్లీట్గా బుకింగ్స్ ఓపెన్ కాలేదు ఓవర్సీస్ మార్కెట్లో. ప్రజెంట్ నడుస్తుంది ఓన్లీ యూఎస్ మార్కెట్లో కూడా ఇంకా కంప్లీట్గా ఓపెన్ కాలేదు. ఈ రోజే 592 షోస్ ఉన్నాయి, అది కూడా ఈ రోజు ప్రారంభం కావడం జరిగింది. ఇది ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా చూడండి నైట్ వరకు ఇంకా పెరుగుతుంది. కావాలంటే మీకు నైట్ కావాలంటే మళ్ళీ 9 o'clock ఒకసారి మళ్ళీ అప్డేట్ రిపోర్ట్ ఇస్తాను. సో ఏంటంటే ఫైనల్గా యూఎస్ మార్కెట్లో $100,000 రీచ్ కావడం జరిగింది. వాల్యూ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే $140,200. మన ఇండియన్ రూపీస్లో మాట్లాడుకున్నట్టయితే ₹1,00,00,000 అయితే సినిమా అచీవ్ కావడం జరిగింది. అండ్ ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే తెలుగు మార్కెట్ నుంచి, తెలుగు వర్షన్ నుంచి ఎక్కువ టికెట్లు సేల్ కావడం జరిగింది. తెలుగు వర్షన్ నుంచి ఇప్పటివరకు సేల్ అయిన టికెట్లో 55% తెలుగు టికెట్లు, అంటే తెలుగు వర్షన్ సంబంధించిన టికెట్లు సేల్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కన్నడ వర్షన్ నుంచి 35% టికెట్స్ సోల్ కావడం జరిగింది. తర్వాత తమిళ్, ఇంకా హిందీ, మలయాళం వాటి నుంచి కలిపి ఓన్లీ 10% మాత్రమే సేల్ కావడం జరిగింది. ఫిగర్స్ కూడా ఇవ్వడం జరిగింది, తెలుగు మార్కెట్, కన్నడ మార్కెట్.
తెలుగు మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 2650 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది తెలుగు వర్షన్ నుంచి యూఎస్ మార్కెట్లో. నెక్స్ట్ వచ్చి కన్నడ వర్షన్ నుంచి దాదాపుగా 1700 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. మిగతా అయితే ఇక తమిళ్, హిందీ ఆ లాంగ్వేజ్లో అయితే సేల్ కావడం జరిగింది. బట్ ఫైనల్ ఏంటంటే యూఎస్ మార్కెట్లో $100K ఈ టైం వరకు, అంటే మీరు వీడియో షూట్ అవుతుంది 3:30 వరకు కాబట్టి 3:30 వరకు వేసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ ఒకవేళ మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి. నైట్ 9 o'clock మళ్ళీ ఒకసారి రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరి నైట్ ఈ టైం వరకు 3:30 వరకు ₹1,00,00,000 ఉందంటే మరి 9 వరకు ఏ విధంగా అవుతుంది అనేది మనం చూడాలి. కాకపోతే ఎందుకంటే 10 గంటలకు మనకు ఈరోజు ఆప్కి అదాలత్ ఏదైతే షో ఉందో అది షో కూడా టెలికాస్ట్ కాబోతుంది కాబట్టి ఒకవేళ కావాలనుకుంటే 8:30, 9 ఆ రౌండ్ మధ్యలో ఆ రౌండ్ బుకింగ్స్ రిపోర్ట్ ఎందుకంటే మళ్ళీ ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా మన ఛానలే బాక్స్ ఆఫీస్ కలెక్షన్కి సంబంధించింది ఎక్కువగా కాబట్టి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చెప్పుకుంటాం, అప్పుడప్పుడు అప్డేట్స్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఫైనల్గా ఈరోజు ఆ షో కూడా రాబోతుంది. ఆప్కి అదాలత్ 10 గంటలకు ఇండియా టీవీలో టెలికాస్ట్ అయితే కాబోతుంది. ఐ థింక్ 1 hour అలా ఉంటుండొచ్చు. అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం నైట్ అంటే వీడియో లేట్ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే మార్నింగ్ తొందరగా పెట్టే వీడియో ప్రయత్నం అయితే చేస్తాను. ఎలాగో మార్నింగ్ టైంలో మనకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో ఉంటుంది కాబట్టి ఆ కలెక్షన్ వీడియో అయిపోయిన తర్వాత 8-9 మధ్యలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. లేదు కావాలనుకుంటే ఇంకా తొందరగా కావాలనుకుంటే మార్నింగ్ 4 గంటలకే, మార్నింగ్ 4 AM పెట్టడం జరుగుతుంది. అది మీ ఒపీనియన్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్ చెప్పుకుంటాం కదా, అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. సో ఓవరాల్గా ఏంటంటే యూఎస్ మార్కెట్లో టాక్సిక్ సినిమా $100K అయితే రీచ్ కావడం జరిగింది. మన ఇండియన్ రూపీస్లో ₹1,00,00,000 అయితే రీచ్ కావడం జరిగింది. మరి ₹1,00,00,000 కలెక్షన్స్ అనేది ఇంకా ఎంతవరకు వెళ్తుంది, కంప్లీట్గా ఓవర్సీస్ మార్కెట్లో ఓపెన్ అయితే మీకు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది డేటా. ఈరోజు మనకు యూఎస్ మార్కెట్లో మెల్లగా లొకేషన్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, 16వ తారీఖు అంటే రేపటి నుంచి మిగతా అన్ని ఓవర్సీస్ మార్కెట్లో అన్ని మార్కెట్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి డేటా రావడం జరిగింది. ఒక గల్ఫ్ కంట్రీస్ మాత్రమే, గల్ఫ్ కంట్రీస్లో మాత్రం ఎప్పుడంటే దాదాపుగా ఆగస్టు 18 నుంచి 19, ఆగస్టు 18 లేకపోతే 19 ఆ టైంలో ఓపెన్ అవుతుందని చెప్పడం జరిగింది. అండ్ మన ఇండియన్ మార్కెట్లో దాదాపుగా ఆగస్టు 21 నుంచి 22 మధ్యలో ఆ టైంలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడైతే ఓన్లీ యూఎస్ మార్కెట్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. మిగతా అన్ని మార్కెట్లో మొదలైతే మరి బుకింగ్స్ అనేది ఏ రేంజ్లో వెళ్ళడం జరుగుతుంది, మరి బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది, మొదటి రోజు ఈ సినిమా 300 కోట్లను అందుకునే సత్తా ఈ సినిమాకు ఉందా లేదా. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇచ్చిన రఫ్ రిపోర్ట్ ఎంత అంటే దాదాపుగా ₹235 కోట్ల వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి సినిమా ఈసారి పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ అవుతుంది కాబట్టి మొదటి రోజు టాక్సిక్ సినిమా 300 కోట్లను వసూలు చేయగలదా లేదా అనేది జెన్యూన్గా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ సమయం వరకు ₹1,00,00,000 అయింది కాబట్టి మరి ఒకవేళ నైట్ మళ్ళీ బుకింగ్స్ డేటా మీకు కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. మళ్ళీ బుకింగ్స్ డేటా నైట్ కూడా ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.